హిందూబాలు నమస్కారం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి ఘటనలకు వ్యతిరేకంగా హిందూ సమాజం అక్కడక్కడ ధర్నాలు రాస్తారోకలు చేపట్టిందనమాట. అందులో భాగంగా నల్లగొండ జిల్లా నకరేకల్ పట్టణంలో సుమారు నకరేకల్ పట్టణ ప్రజలు ఎంతమంది ఉంటారంటే ఒక 50 నుంచి 60 వేల మంది, అంటే రెంట్కుండే వాళ్ళు కావచ్చు, అందరు కలిపి ఒక 50 నుంచి 60 వేల మంది ఉంటారన్నమాట. అయితే 50 నుంచి 60 వేల మందిలో ఒక 20 వేల మందిని వాళ్ళని తీసేసినా కానీ ఒక 40 వేల మంది ఉంటారన్నమాట హిందువులు. మిగిలిన ఎవరైతే ఉన్నారో ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా కానీ ఒక 20 వేల మందిని తీసేసినా కానీ 40 వేల మంది ఉంటారు సుమారు. అయితే ఈ 40 వేల మందిలో అక్కడ శాంతియుత నిరసన ర్యాలీలో హాజరైన ప్రజలు ఎంతమందో తెలుసా? నిండా 100 మంది కూడా లేరనమాట. అసలు ఇటువంటి మాటలు నేను మాట్లాడాలన్నా కానీ నాకు సిగ్గుగా అనిపిస్తుంది కనీసం. ఎందుకనంటే 40 వేల మందిలో ఒక్కొక్క బజారుకి ఒక్కొక్క ఇద్దరు చొప్పున వేసుకున్నా కానీ సుమారు ఒక 1000 మంది పైన రావాలి. బజార్కి ఒక 2 మందిని వేసుకున్నా కూడా 1000 పైనగానే రావాలి. అక్కడ హాజరైన ప్రజలు ఎంతమంది అంటే నిండా 100 మంది లేరనమాట. అక్కడ 70-80 మంది ఉంటారు. సిగ్గుపడాలి మనం హిందూ సమాజం కొద్దిగానైనా కానీ. ఇక్కడ చూడండి ఒకసారి, ప్రతి ఊళ్ళో ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు పుట్టాలి, కానీ అది మన ఇంట్లో పుట్టొద్దు అనమాట. ఇక్కడ హిందూ సమాజం ఏం ఆలోచిస్తున్నారంటే ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు ప్రతి ఊళ్ళో పుట్టాలి, కానీ అది మన ఇంట్లో కాకూడదు, ఇట్లా ఆలోచిస్తున్నారు అనమాట. అప్పుడు ఈ హిందూ సమాజం ఇంకా ఎవరు కాపాడతారు? ఎవరో చేస్తారు, ఏదో చేస్తారులే అనుకుంటే నీ కాడికి వచ్చి వాళ్ళు చంపినా కూడా నిన్ను అడిగే దిక్కు కూడా ఉండదు. ఇక్కడ చూసుకోండి హిందూ సమాజమా, ఆలోచించండి. ఎందుకని మాట అంటున్నానంటే అక్కడెక్కడ బంగ్లాదేశ్లో కాదు, రేపు నీ ఊళ్ళో కూడా జరగచ్చు. తస్మాత్ జాగ్రత్త హిందూ సమాజమా. ఇప్పుడు అక్కడ శాంతియుత నిరసన ర్యాలీలో నేను పాల్గొనకపోతే రేపు నీ ఇంటి పక్కన వాడు ఎవరినైనా చంపుతుంటే నువ్వు ఎట్లా వెళ్తావు? నువ్వు రేపు అదే నిన్ను వాడు చంపుతుంటే వాడెట్లా వస్తాడు? హిందువులారా, ఇటువంటి స్వార్థం అనేది పక్కన పెట్టేసి నా కులం కాదు, నా వాడు కాదు కానీ ఒక భావజాలాన్ని పక్కన పెట్టేసి అందరు హిందూ సమాజం అందరూ కూడా ఐక్యంగా కదిలి ఇటువంటి కనీసం దరిద్రానికి ఏం మనుషులండి మనం. నిరసన ర్యాలీ వాళ్ళకి సంఘీభావంగా నిరసన ర్యాలీ కూడా చేపట్టకపోతే మన బతుకెందుకు? ఇంకా ఒక 70 మంది 80 మంది వస్తారా? 40 వేల మంది హిందూ సమాజంలో 70 మంది వస్తారా? సిగ్గుపడాలి మనం కొద్దిగానైనా కానీ. కాబట్టి హిందువులారా, నాది కాదులే అనుకోవద్దు ఎప్పటికైనా కానీ. నీ కాడికి వచ్చినా కూడా ఇంకో కూడా అట్నే అనుకుంటాడు. హిందువులారా, అందరం ఐకమత్యంగా ఉంటేనే మనం మనగడ సాగించగలుగుతాం. లేదు అని అంటే ఇక చెట్టుకొకలు పుట్టకొకలు కావడమా, లేకపోతే మతం మారిపోవడమా, ఏదో జరిగిపోద్ది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులారా. జై హింద్.